నమస్తే అండి, నేను మీ కావ్యశ్రీని, యోగా టీచర్ని. ఈ మధ్య నన్ను అందరూ ఒక ప్రశ్న అడుగుతున్నారు. అదేమిటంటే, మేడం పీరియడ్స్ టైంలో మనం యోగా చేయవచ్చా అని. నా అడ్వైజ్ ఏంటంటే, పీరియడ్స్ టైంలో యోగా చేయకూడదండి. అది అడ్వైజబుల్ అయితే కాదు. మన భారతీయ సంస్కృతి ప్రకారం ఆడవాళ్ళు ఇంటికి దూరం పోయిన తర్వాత ఆ 5 రోజులు కానీ లేదా 3 రోజులు కానీ వాళ్ళ శరీరానికి పూర్తిగా విశ్రాంతినిచ్చి ఎటువంటి పనులు కూడా చెప్పకుండా, ఎక్కువ హెవీ పనులు కూడా చెప్పకుండా వాళ్ళకి విశ్రాంతినిస్తారు ఆ రోజుల్లో. ఎందుకంటే ఆ టైంలో వాళ్ళ బాడీ చాలా పచ్చిగా ఉంటుంది, కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి లోపల. సో వాళ్ళకి ఆ టైంలో ఎటువంటి పనులు చెప్పకుండా ఫ్రీగా రెస్ట్ని ఇస్తారు. ఆ టైంలో మరి మనం ఎక్కువ స్ట్రెచ్చింగ్ ఇచ్చి బాడీకి ప్రెషర్ పెట్టి స్ట్రెచ్చింగ్ చేస్తాము అంటే అది అడ్వైజబుల్ అయితే కాదు కదా. దాని ఎఫెక్ట్ మనకి ఇప్పటికిప్పుడైతే కనపడదు, కానీ ఫ్యూచర్లో మనకి హార్మోన్స్ మీద ప్రభావం అయితే ఖచ్చితంగా పడుతుంది. మరి పీరియడ్స్ టైంలో మేము ఖాళీగా ఎలా ఉంటాం మేడం, మాకు ఏదో ఒక పని ఉండాలి కదా అంటే, తప్పకుండా ఉండాలి, పని అయితే ఉండాలి. ఇంట్లో పని చేసుకోండి, పని మనిషి లేకుండా చిన్న పనులు ఇంట్లో పని చేసుకోండి. వాకింగ్కి వెళ్ళండి, 1 గంట సేపు గ్రౌండ్కి వెళ్ళి వాకింగ్ చేయండి. అలా మీకు ఇష్టమైన ఏదో ఒక వ్యాపకం అంటూ మీరు పెట్టుకోండి. ఆ వర్క్లో మీరు ఎంజాయ్ చేయండి. కాకపోతే పీరియడ్స్ టైంలో ఎవరికైతే పొత్తి కడుపు కాడ పెయిన్ వస్తుందో, నాకు చాలా పెయిన్గా ఉంటుంది మేడం ఆ టైంలో అంటారు. కొంతమందికి బ్లీడింగ్ కూడా ఎక్కువ అవుతుంది. అలాంటి వాళ్ళు మాత్రమే కొన్ని ఆసనాస్ చేయాలి. అవి ఏంటన్నది ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా బటర్ఫ్లైలో ఇలా కూర్చోండి. వెన్నుపూస నిటారుగా ఉంచుకొని బటర్ఫ్లైలో ఇలా కూర్చుని వీలైనంత వరకు మీ కాళ్ళని, మోకాళ్ళు నేలకు టచ్ చేసే విధంగా బాగా కొట్టండి. ఒక 20 సార్లు లేదా ఒక 30 సార్లు బాగా కొట్టండి. పొత్తి కడుపు కూడా నొప్పి పోతుంది. మీకు ఆ పీరియడ్స్ టైంలో ఫ్రీగా కూడా ఉంటుంది. ఓకేనా? 20 టైమ్స్ అయిపోయిన తర్వాత చిన్నగా రైట్కి లెఫ్ట్కి, రైట్కి లెఫ్ట్కి మీ బాడీని చిన్నగా స్లైట్ మూమెంట్ ఇవ్వండి, జెంటిల్గా ఇవ్వండి. ఒక 20 టైమ్స్. ఓకేనా? ఇప్పుడు సర్కిల్ చేయండి. ఒక 10 టైమ్స్ క్లాక్ వైజ్, అలాగే 10 టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్. ఇది మీ పొత్తి కడుపు కూడా రిలాక్స్గా ఉంచి ఆ పీరియడ్స్ టైంలో వచ్చే నొప్పిని రానివ్వకుండా ఈ బటర్ఫ్లైలో ఆసనాస్ మనకి హెల్ప్ చేస్తాయి. జెంటిల్గా, ఓవర్గా స్ట్రెచ్ అవ్వద్దు, చిన్నగా జెంటిల్గా మీ శరీర స్థితిని గమనించుకుంటూ చేయండి. ఓకేనా? ఇప్పుడు డీప్గా బ్రీతింగ్ తీసుకుని బ్రీత్ అవుట్ చేస్తూ ముందుకి, అలా బ్రీతింగ్ తీసుకుని బ్రీత్ అవుట్ చేస్తూ ముందుకి, అలా 3, 4, 5 టైమ్స్ చేయండి. ఓకే. నమస్తే.